పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు వివేకానంద రెడ్డి కేసు మీద, మర్డర్ కేసు మీద ఇంతవరకు ఏం తేల్చలేదు, ట్రయలే బిగిన్ కాలేదు అని చెప్పేసి ఆశ్చర్యపోవటం తెలంగాణ హైకోర్టు వంతైపోయింది. సో అందులో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఇదంతా చెప్పుకుంటే చాలా పెద్ద స్టోరీ అన్నమాట. సో ఆశ్చర్యపోవటం దేనికి? కోర్టులు, న్యాయస్థానాలు ముక్కుసూటిగా కొన్ని ఆర్డర్స్ ఇచ్చేయచ్చు కదా, తేల్చొచ్చు కదా, నిర్ణయాధికారం వాళ్ళ చేతిలోనే ఉంది కదా, మళ్ళీ ఇలా మీరు ఇంతవరకు ఏమీ అవ్వలేదా అని చెప్పేసి ఎందుకు ఆశ్చర్యపోవాలి? అంత అవసరమే ఉంది? మీ చేతిలో ఉన్నదాన్ని మీరే ఎందుకు జాప్యం చేస్తున్నారు? అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి సామాన్య పౌరుడైతే అనుకుంటున్నాడు. ఈరోజు వార్తాపత్రికలు చూసిన ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ అయితే కలిగింది. అబ్బాయి వీళ్ళు ఇలాగా మాట్లాడతారులే అని ఒక ఫీలింగ్ అయితే కలిగింది. సో ఎందుకు కోర్టులు ఆశ్చర్యపోతున్నాయి అనే దాని మీద కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడే ప్రయత్నం, అంత అవసరం ఉందా అనే దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 2, ఢిల్లీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు దొరికినటువంటి అంశం. ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆర్పడానికి వచ్చిన ఫైర్ సిబ్బందికి డబ్బులు దొరికాయని, లేదు అట్లాంటిది ఏమి లేదని చెప్పేసి ఇలా 2 రకాల వాదనలు అయితే వినిపిస్తుంది. సో లోతుగా పరిశీలిస్తే ఇందులో మన న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి చాలా అంశాలు, డొల్లతనాలు కూడా బయటపడే అవకాశం ఉంది. ఏదో దాస్తున్నారు అని ఒక అభిప్రాయం అయితే అందరిలోనూ కలుగుతోంది. అబద్ధం దొరకలేదని చెప్పేసి ఎవరూ నమ్మట్లేదు, నిజమే దొరికింది అనేది అందరి భావన, వాళ్ళు ఎలాంటి వివరణ ఇచ్చినా సరే. సో మరి ఒక జడ్జి దగ్గరే అంత డబ్బు, ఇలాంటి ఆరోపణలు అంటే మరి ఏం మాట్లాడాలి, ఈ వ్యవస్థ ఎటుపోతుందో కూడా తెలియని పరిస్థితి. దాని గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నించాం. ఈ 2 అంశాల మీద ఈరోజు మనం మాట్లాడతాం. సరే, ఫస్ట్ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి తెలంగాణ హైకోర్టు. దీని మీద ఏం మాట్లాడాలి, ఎలా స్పందించాలంటారు? అసలు వివేకానంద రెడ్డి గారి హత్య సంఘటన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో పులివెందుల్లో జరిగింది. ఇవాళ కేసు విచారణ తెలంగాణ కోర్టులో ఎందుకు జరుగుతూ ఉంది? అసలు దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? మొట్టమొదట తెలంగాణ కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం అది. ఎందుకంటే డాక్టర్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో ఇవాళ కేసులో సిబిఐ ద్వారా సూత్రధారులు అని చెప్పని నిర్ధారణ జరుగుతున్న వ్యక్తులు కడప జిల్లాలో రాజకీయంగా బలవంతులు కావడంతో వారు అక్కడ విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్న నేపథ్యంలో, విచారణాధికారుల మీదే కేసు నమోదు చేయిస్తున్న నేపథ్యంలో, విచారణాధికారులను బెదిరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసు విచారణ సజావుగా జరగదు అని చెప్పని స్వయంగా డాక్టర్ సునీత గారు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఆమె సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు కూడా ఆమె వాదనతోటి ఏకీభవించి సిబిఐ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచారణ చేయటం మాకు ఇబ్బందికరంగా ఉంది, ప్రభుత్వం మాకు అడ్డంకులు సృష్టిస్తూ ఉంది అని చెప్పని చెప్పిన మీదట విచారణ తెలంగాణకి మారింది. తెలంగాణ హైకోర్టుకు వచ్చింది విచారణ. వాళ్ళ అంటే తెలంగాణ హైకోర్టుకి కేసు తమ బెంచ్ మీదకి ఎందుకు వచ్చింది అనేది ఒక నాలెడ్జ్ ఉంది కదా. ఆ కేసులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వ్యక్తుల స్థాయి ఏంటి, వాస్తవంగా ఏపీలో విచారణ జరగాలి. అవును, ఇక్కడ వరకు వచ్చింది అని అంటే ఎందువల్ల వచ్చింది అనేది ఒక అవగాహన ఉంది కదా. ఎంతటి బలవంతులు ఆ కేసులో ఉన్నారు అనేది సిబిఐ ఆ కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి, అతను కడప ఎంపీగా ఉన్న నేపథ్యంలో అతను అరెస్ట్ చేయాలి అని చెప్పని ప్రయత్నం చేస్తే అతను హైదరాబాద్లో విచారణకు హాజరు కాకుండా, విచారణకు సహకరించకుండా, మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు అని చెప్పని ఒక కుంటి సాకు చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్న నేపథ్యంలో అతను వెంటాడుతూ వెళ్ళిన సిబిఐ బృందానికి అదే కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర చుక్కలు చూపించారు. అవును, వందలాది మంది అవినాష్ రెడ్డి ద్వారా సమీకరణ చేయబడ్డ అతని అనుచరులు బాహాటంగా మీడియా ముఖంగా సిబిఐకి వార్నింగ్లు ఇచ్చారు. అవును, సిబిఐ అక్కడ స్థానిక ఎస్పీని అప్రోచ్ అయితే ఎస్పీ కూడా నేను మీకు
ప్రొటెక్షన్ ఇవ్వలేను, శాంతి భద్రతల సమస్యగా మారడానికి ఆస్కారం ఉంది అని చెప్పని దేశ అత్యున్నత విచారణ సంస్థ సిబిఐకి ఒక రాష్ట్ర పోలీసు సహాయ నిరాకరణ చేశారు. అంటే అక్కడ దేశ అత్యున్నత విచారణ సంస్థని కూడా ఆ కేసులో సూత్రధారులు ధిక్కరించారు, బెదిరించారు, దాడులు చేస్తామని చెప్పని మీడియా ముఖంగా థ్రెటన్ చేశారు. అక్కడ విచారణ జరుపుతున్న అధికారిని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే మీ మీద బాంబులు వేస్తామని బెదిరించారు, అతని మీద కేసులు నమోదు చేశారు. ఇంత నేపథ్యం ఉంది కదా. మరి అటువంటప్పుడు ఇప్పుడు నిన్న విస్తుపోతున్న తెలంగాణ హైకోర్టే మరి అదే అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చే సందర్భంలో ఏ విధంగా వ్యవహరించారు? అసలు ఏ విధంగా బెయిల్ ఇచ్చారు? మీరు అరెస్టు చేసి వెంటనే బెయిల్ ఇచ్చేయండి 5 లక్షల బాండ్ తీసుకొని. ప్రశ్నలు కూడా అంటే మనం ఎగ్జామ్ పేపర్ ముందే లీక్ చేయమని చెప్పారు, అంతే కదా. ప్రశ్నలు మీరు రాసిస్తే సమాధానం చెప్తాడు. ఈ తీర్పు చూసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అట్రాషియస్ అన్న పదం వాడింది. అంటే తెలంగాణ హైకోర్టు నాలెడ్జ్లో లేకుండానే వీళ్ళు ఈ విధమైన సౌలభ్యాన్ని పొందగలుగుతా ఉన్నారా? ఒక హత్య కేసు సూత్రధారి, సాక్ష్యాధారాలు చెరిపేయబడ్డ వ్యక్తి 40 కోట్ల రూపాయల సుపారీ ఇవ్వబడింది అని చెప్పని అందులో అక్యూజ్డే అప్రూవర్గా మారి మేజిస్ట్రేట్ గారి ముందు సిఆర్పిసి 164 స్టేట్మెంట్ నమోదు చేశాడు. అవును. మరి అంతటి కీలకమైన సాక్ష్యాధారాలు విచారణ సంస్థ సేకరించిన తర్వాత విచారణ సంస్థ ద్వారా విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తూ సాక్ష్యాధారాలు చెరిపేశారు అని చెప్పని నిర్ధారణ చేయబడ్డ వ్యక్తికి ఈ విధమైన బెయిల్ ఎందుకు ఇచ్చారు మీరు? అదే కదా. మరి ఇప్పుడు ప్రశ్నార్థకమైన మొహం పెట్టేసుకొని అవునా విచారణ ఇంత లేట్ అవుతుందా, ఇన్ని సంవత్సరాల కాలం పడుతుందా అంటే అంటే ఇక్కడ మీరు అమాయకులా, ప్రజల అమాయకులా? అమాయకులు అనుకోవాలి అని భావిస్తా ఉన్నారా? సుప్రీంకోర్టు కూడా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని చెప్పని డాక్టర్ సునీత గారు సంవత్సరం పైగా అయిపోయింది ఆమె పిటిషన్ ఫైల్ చేసి ఈ విధంగా బెయిల్ దక్కించుకున్నాడు అని చెప్పని. మరి సుప్రీంకోర్టు కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఇందాక నేను చెప్పిన అట్రాషియస్ అనే పదం వాడింది. మరి సుప్రీంకోర్టు అయినా ఎందుకు నిర్ణయం తీసుకోవట్లా? వేగంగా స్పందించింది ఎవరు ఇక్కడ? అవును, స్పందించాల్సిన రీతిలో స్పందించింది, వేగంగా స్పందించింది. న్యాయ వ్యవస్థ కూడా ఇవాళ ఈ డిలేలో భాగస్వామే. 2019 మార్చి 15వ తారీఖు రోజు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రిగా ఉన్న వివేకానంద రెడ్డి గారిని హత్య చేస్తే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయాన తమ్ముడు, ఇంకొక మాజీ ముఖ్యమంత్రికి స్వయాన చిన్నాన్న అయి ఉన్న ఒక హై ప్రొఫైల్డ్ పర్సన్ అయి ఉన్న ఇంత కాలం పాటు విచారణే ఒక కొలిక్కి రాల. ఇవాళ డాక్టర్ సునీత గారు ఏమని డిమాండ్ చేస్తా ఉన్నారు? రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరిపి ఒక 6 నెలల్లో ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకురండి అని చెప్పని చెప్తున్నారు. ఇప్పటి వరకు ట్రైలే బిగిన్ కాలేదని చెప్పని విచారణ బిగిన్ చేయించండి అని చెప్పని అర్థిస్తా ఉన్నారు. అసలు ట్రైల్ గురించి మాట్లాడుకుంటున్నారు, కేసు విచారణ పూర్తయిందా? కేసు విచారణలో నిగ్గుదేల్చాల్సిన వాస్తవాలు ఇప్పటికి ఇంకా నిగ్గుదేలియా? 40 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చింది ఎవరు? దస్తగిరి నాకు ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చారని చెప్పాడు. వాస్తవంగా సంఘటన జరిగింది 2019 మార్చి 15. దస్తగిరి అప్రూవర్గా మారింది 2020లో. మరి సంఘటన జరిగిపోయిన తర్వాత కూడా అడ్వాన్స్ ఎందుకుంటుంది? ఒప్పుకున్న మొత్తం అమౌంట్ కూడా ముట్టే ఉండొచ్చు. ఒక్కొక్కరికి 5 కోట్లు ఆఫర్ చేశారని చెప్పని దస్తగిరే చెప్పాడు. కానీ ఓవరాల్గా 72 లక్షల రూపాయలు అయితే అతని దగ్గర నుంచి సిబిఐ రికవర్ చేసుకుంది. 72 లక్షల రూపాయల నల్ల డబ్బు రికవర్ అయినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఎందుకని ఇప్పటిదాకా ఎంటర్ కాల? ఒక్కొక్క అక్యూజ్డ్కి 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు అని అంటే ఎవరు అంత పెద్దవాళ్ళు? అంతటి స్తోమత ఉన్న వాళ్ళు ఎవరు? అంతటి నల్ల డబ్బు చలామణి చేస్తున్న వ్యక్తులు ఎవరు?
కళ్ళ ముందైతే 72 లక్షల రూపాయలు రికవరీ స్పష్టంగా కనిపిస్తూ ఉందిగా. ఎందుకని ఇప్పటిదాకా ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఎంటర్ కాల? అదే సందర్భంలో సిబిఐకి అప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటి? ఉదయం 6:30కి వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి గారిని కలవటానికి ఇంటికి వచ్చిన సందర్భంగా ఆయన మరణ వార్త, ఆయన హత్యగావింపబడ్డ వార్త లోకానికి అతని ద్వారా తెలిసింది అని చెప్పని. కానీ తర్వాత వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు తేడతలం చేసిన ప్రకారం తెల్లవారుజామున 4 గంటలకే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అజయ్ కల్లం రెడ్డి గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు మేనిఫెస్టో గురించి చర్చిస్తున్న సందర్భంలోనే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి మరణం గురించిన సమాచారం ఉంది అని చెప్పని, ఆయన వీరితో షేర్ చేసుకున్నారు అని చెప్పని ఆయన వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రివీల్ చేసిన తర్వాత అప్పుడు సిబిఐ విచారిస్తే అజయ్ కల్లం రెడ్డి గారు 5 గంటలకి మాకు సమాచారం ఉందని చెప్పని చెప్పాడు కదా. తర్వాత ఆయన నాలుగు మడతేసి నా వాగ్మూలాన్ని విత్డ్రా చేసుకుంటారని చెప్పని ప్రయత్నం చేశాడు, కానీ కోర్టు పరిగణనకు తీసుకోవాలా. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? సిబిఐకి తెలిసిన సమాచారం కన్నా చాలా ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎలా తెలిసింది? తెలిస్తే ఆయన ఎందుకు వేగంగా స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వాలా? అలాగే గజ్జల ఉమాశంకర్ రెడ్డికి కూడా వాళ్ళ మదర్కి చెప్పాడు, తెల్లవారుజామున షర్ట్ వేసుకుని బయటకు వెళ్తుంటే ఆయన్ని ఎందుకు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాను వాళ్ళ మదర్ ప్రశ్నిస్తే ఆవిడకి కూడా ఇదే సమాధానం, వివేకానంద రెడ్డి చనిపోయాడంటే చూడటానికి వెళ్తున్నాను, నాకు మెసేజ్ వచ్చిందంటే ఆవిడ పక్కింటి వాళ్ళకి చెప్పి సిబిఐ ఎంక్వైరీలు ఇది కూడా తేలింది కదా. అంటే తేలింది, ఉమాశంకర్ రెడ్డి అక్యూజ్డ్ గా ఉన్నాడు. అవును, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విచారించలేదు ఇప్పటిదాకా? ఇవాళ మీకు సమాచారం అందినా మీ సొంత మీడియాలో సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారని చెప్పి ఆయన ప్రశ్నించాలి కదా. ఎందుకని ప్రశ్నించలేదు? రీసెంట్ గా విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పాడు విలేకరులు అడిగితే, ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు మీరు సహజ మరణం అని చెప్పని ఎందుకు ప్రకటించారు అని విలేకరులు అడిగితే ఆయన ఏం చెప్పాడు? అవినాష్ రెడ్డి నాకు చెప్పాడు అన్నాడు. జరిగింది హత్య అయి ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి సహజ మరణంగా ఎందుకు ప్రచారం చేయించాడు అనేది ఇక్కడ నిర్ధారణ అవ్వాలి కదా. ఖచ్చితంగా అదే అవినాష్ రెడ్డి ద్వారా అక్కడ సాక్ష్యాధారాలు చెరిపివేయబడ్డాయి అనేది నిర్ధారణ అవుతా ఉంది కదా. ఇవన్నీ ఇప్పటికీ ఇంకా విచారణకు నోచుకోని దగ్గర, విచారణ ఇంకా పూర్తి కాని దగ్గర ట్రయల్ ఎట్లా బిగిన్ చేస్తారు? ట్రయల్ బిగిన్ చేయడం అంటే ఇప్పటికున్న లోపభూయిష్ట విచారణని, ఇప్పటికీ అనాన్సర్డ్ గా ఉన్న చాలా ప్రశ్నల్ని ఎక్కడి వాటిని అక్కడ వదిలేసేసి ఏదో ఈ దొరికిన సమాచారం ప్రాతిపదికగానే విచారణ చేద్దాంలే అంటే రేపు అసలు సొత్తుదారులు ఏ రోజుకైనా బయటకు రావడానికి ఆస్కారం ఉందా? 40 కోట్ల రూపాయలు ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది. ఎవరు అంతటి స్తోమత కలిగిన వాళ్ళు? అవినాష్ రెడ్డికి ఉందా స్తోమత? అతని డబ్బేనాది, అదైనా నిర్ధారణ కావాలి కదా. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఆ మూలాల్లోకి వెళ్ళి విచారణ జరగల. జగన్మోహన్ రెడ్డి మీరు ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టయితే ఈ అంశం మీద ఎక్కడో కాక పుట్టినట్టుగా కనిపిస్తోంది కదా ఆ పక్షంలో కూడా. ఎందుకంటే ఈ మధ్య హత్య అని చెప్పేసి ఓ సినిమా వచ్చింది. ఈ వాస్తవాలు ఏదైతే ఉన్నాయో వాటికి పూర్తి రివర్స్లో రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా సునీత వీళ్ళే చేయించారు అనేటటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తూ సినిమా అమెజాన్ ప్రైమ్లో కూడా అది ఇదవుతుంది. వివేకం సినిమాలో తీయలేదా అంటే, వివేకం సినిమాలో ఛార్జ్షీట్లో ఏముందో అదే ఉంది కదా. అక్షరం ఒక్క పొల్లు పోకుండా దాన్నే తీశారు. సినిమా కూడా చూడక్కర్లా, ఛార్జ్షీట్ చదువుకుంటే అర్థమైపోతుంది. ఇవాళ ఏం జరిగింది అనేది పులివెందుల ప్రజలకి, కడప ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి ఎంత అమాయకత్వాన్ని నటించే ప్రయత్నం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎవరు చంపారు అనేది చనిపోయిన మా చిన్నాన్నకి పైన భగవంతుడికి తెలుసు అని చెప్పే ప్రయత్నం చేసిన, జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే ప్రయత్నం చేసిన, ఇవాళ స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి స్పష్టంగా బయటకు వచ్చి ముద్దాయిలే రివీల్ చేస్తున్న సమాచారం మేరకు అసలు సొత్తుదారులు, పాత్రదారులు ఎవరైనా అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాకుండా ఇక్కడ విచారణ సంస్థ విచారణ జరపాల్సినంతటి వేగంగా విచారణ జరపడం లేదనేది వాస్తవం. పూర్తి స్థాయి విచారణ పూర్తి చేసి ఫైనల్ ఛార్జ్ షీట్ కోర్టుకు సబ్మిట్ చేస్తే అప్పుడు బాల్ కోర్టు చేతిలో ఉంటుంది. ఎందుకంటే విచారణ ఇంకా ఇన్కంక్లూజివ్గా ఉన్నప్పుడు విచారణ వేగంగా చేయండి అని చెప్పని న్యాయస్థానాన్ని అర్థించి ప్రయోజనం లేదు. మొట్టమొదటగా సిబిఐ మీద ప్రెషర్ మౌంట్ అవ్వాలి. మౌంట్ అవ్వాలి అని అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ రోజు ఆరోపణలు ఎదుర్కొంది చంద్రబాబు నాయుడు గారు.
ఆ రోజు ఆరోపణలు ఎదుర్కొన్నది ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు. ఆరోపణలు ఎదుర్కొన్నది డాక్టర్ సునీత గారు, వారి భర్త రాజశేఖర్ గారు. వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా డాక్టర్ సునీత గారు ఏ స్థాయి పోరాటం చేస్తున్నారో ఆ స్థాయి సహకారం ఆమెకి వెన్నుదన్నుగా నిలబడి ఈ విచారణ వేగవంతం కావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైతే కేసులో ఇంప్లీడ్ అయ్యేనా సరే. ఎందుకంటే ఇక్కడ ఏ సమాచారంతో సాక్షి పత్రిక చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడుతూ మార్ఫింగ్ ఫోటోలతోటి ఆయనకు ఆపాదించే బ్యానర్ ఐటమ్లు రాశారు, వాటన్నిటిని కూడా విచారించాల్సిందే. సాక్షి యజమానులుగా ఉన్న భారతి గారు సమాధానం చెప్పాలి. సాక్షి సంపాదకీ బాధ్యతలో ఉన్న ఆనాడు ఆ బాధ్యతలు చూస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డిది కూడా ప్రతి ఒక్కళ్ళు అకౌంటబులే. కాబట్టి వీటన్నిటికీ సమాధానం దొరకాలి అని అంటే సమర్థంగా సకాలంలో విచారణ జరిగి తీరాలి. ఇప్పటికే జరిగిన కాలాతీతం జరిగిపోయింది, కనీసం ఇప్పటి నుంచి అయినా సరే వేగం పెంచాలి. లేనప్పుడు డాక్టర్ సునీత గారి ఈ ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోద్ది. ఖచ్చితంగా. రైట్, ఇక రెండో టాపిక్ వెళ్దాం సార్. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ వాళ్ళ ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయి. అది కూడా యాక్సిడెంటల్గా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయితే దాన్ని ఆర్పడానికి వచ్చినటువంటి ఫైర్ సిబ్బందికి కనిపించాయని చెప్పేసి ఒక వార్త. ఆ తర్వాత అదేమి లేదు, అదంతా అబద్ధం అని చెప్పేసి మరో వార్త. కానీ దొరికాయన్న దాన్నే ఎక్కువ మంది నమ్ముతున్నారు. సో అసలు దీన్ని ఎలా చూడాలి? న్యాయమూర్తి ఇంట్లో అంత డబ్బా? ఆశ్చర్యం, అందరికీ నోరాళ్ళు పెట్టాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే మనకి కొన్ని వ్యవస్థల గురించి మాట్లాడటానికి వీలుగా ఇమ్యూనిటీ ఉంది. ఆ దృష్ట్యా ఆ వ్యవస్థల గౌరవానికి భంగం కలిగించిన పక్షంలో అటువంటి ప్రయత్నం చేసిన వారు శిక్షార్హులు అవుతారు. వాస్తవంగా ఇమ్యూనిటీ ఎందుకు ఏర్పాటు చేయబడింది అని అంటే, ఒక హైకోర్టు న్యాయమూర్తిని ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటుంటే ఇమీడియట్ సస్పెండ్ చేస్తారు పట్టుబడితే. చిన్న స్థాయి ఉద్యోగి నుంచి ఏ స్థాయి ఉద్యోగి మీద అయినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకునే అధికారం, విచారణ చేసే అధికారం కూడా ప్రభుత్వ విభాగాలకి, ప్రభుత్వాలకి ఉంటాయి. కానీ ఇక్కడ న్యాయమూర్తుల దగ్గరికి వచ్చేటప్పటికి వారు ఏదైనా ఒక తప్పు చేశారు అని చెప్పని తెలిసినా వారిని ఆ పదవి నుంచి తొలగించాలి అని అంటే చాలా లెంతీ ప్రాసెస్ ఉంది. పార్లమెంట్లో మొట్టమొదట 100 మంది లోక్సభ సభ్యులు, 50 మంది రాజ్యసభ సభ్యులు కలిపి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలి. ఆ ప్రవేశపెట్టిన తర్వాత సభలో 2/3 మంది సభ్యుల ఆమోదంతో తీర్మానం ఆమోదం జరగాలి. అప్పుడు కానీ ఆ కన్సర్న్డ్ న్యాయమూర్తిని పదవి నుంచి తప్పించడం సాధ్యం కాదు. అంటే ఇక్కడ ఆ విధమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయటం కూడా ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేశారు. ఆ విధమైన రక్షణ వ్యవస్థ కనుక ఏర్పాటు కాకుంటే తమకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చే న్యాయమూర్తుల్ని ప్రభుత్వాలకే కానీ అధికారం ఉంటే మిమ్మల్ని పీకేస్తాం, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పిన ఉడతూపులు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆ వ్యవస్థలు పనిచేయాలి అని అంటే, వారి విచక్షణ మేరకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలగాలి అని అంటే వారికి ఈ విధమైన ఇమ్యూనిటీ ఉండి తీరాలి అని చెప్పని రాజ్యాంగ నిర్మాతలు ఆ విధమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఇటువంటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయబడ్డ ఈ వ్యవస్థలో తులసీవనంలో గంజాయి మొక్కలు కొన్ని ఉంటాయి. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సెలెక్టివ్ సందర్భాల్లో అప్పుడప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్లు బయటపడతా ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ న్యాయమూర్తి గారి పేరిట జరుగుతున్న వివాదంలోనే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కూడా మళ్ళీ రెండో పక్క నుంచి మనం చూస్తూ ఉన్నాం. మీడియాలో చాలా విస్తృతంగా చర్చ జరుగుతున్నదైతే యశ్వంత్ వర్మ గారి ఇంట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ని కట్టడి చేయడానికి వెళ్ళిన అగ్నిమాపక నిరోధక శాఖ వాళ్ళకి అక్కడ అగ్నిమాపక శాఖ వారికి అక్కడ కోట్ల రూపాయల డబ్బు కంటబడింది. దాన్ని వాళ్ళు ఉన్నతాధికారులకి నివేదించారు. ఉన్నతాధికారుల నుంచి పూర్తి సమాచారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి చేరింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో
సుప్రీంకోర్టు కొలీజియం ఆధ్వర్యంలో అంతర్గతంగా విచారణ జరుపుతా ఉన్నారు. ఆ విచారణ జరుపుతూ మొట్టమొదటి చర్యగా ఆయన ఇక్కడి నుంచి అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేశారు. ఆ బదిలీ చేసిన నేపథ్యంలో అలహాబాద్ బార్ కౌన్సిల్ కూడా అక్కడ అవినీతికి పాల్పడ్డాడు అన్న అభియోగాలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని ఇక్కడ మా దగ్గరికి పంపించడం ఏంటి, ఇదేమన్నా మాదేమన్నా డస్ట్బిన్నా అని చెప్పని వాళ్ళ వైపు నుంచి కూడా ఆక్షేపణ వచ్చింది. పైగా ఇది ఎప్పుడో మేము రానివ్వమని కూడా అంటున్నారుగా బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా, మేము అడుగు పెట్టినాము అని. 15వ తారీఖు ఈ సంఘటన జరిగితే 21వ తారీఖు వరకు ఈ సమాచారం బయటికి కూడా తెలియకుండా తొక్కిపెట్టడం ఏంటి అని చెప్పని కూడా రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఈ చర్చలు ఇట్లా నడుస్తున్న సమాచారం వింటే మనకేమర్థమవుతుంది, ఓహో జరిగిన సంఘటన యథార్థమే, ఆ సంఘటనని గౌరవ సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా తీసుకుంది, అంతర్గతంగా విచారణ జరుపుతా ఉన్నారు, అతన్ని రాజీనామా చేయమని కూడా ఆదేశించాలని చెప్పని నిర్ణయం జరుగుతున్నట్టుగా వార్తలు వింటా ఉన్నాం మనం. అంటే అతను స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్తే ఫర్దర్ ప్రొసీడింగ్స్ లేకుండా గౌరవప్రదంగా నీ కెరీర్ ముగిసిపోయినట్టుగా భావించు, నీకు అవకాశం ఇస్తున్నామని చెప్పని చెప్పారా? అయితే మరి దీనికి భిన్నమైన ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది. ఢిల్లీ ఫైర్ విభాగ చీఫ్ అసలు అక్కడ మా సిబ్బందికి అటువంటి డబ్బు కట్టలేదు, దొరకలేదని చెప్పని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఆ స్టేట్మెంట్ వినగానే సహజంగా మనకేమనిపిస్తుంది, ఓహో మసిపూసి మారాడికే చేసే ప్రక్రియ బిగిన్ అయిపోయిందా? ఎందుకంటే మన వ్యవస్థలో చాలా చూస్తుంటాం ఇట్లా, మెజారిటీ అభిప్రాయం అదే. ఇప్పుడు 50 కోట్లు దొరికిందా 15 కోట్లు దొరికిందా అనేది అప్రస్తుతం. ఇవాళ ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో వాళ్ళ దగ్గర ఉండాల్సిన నగదు కన్నా అదనంగా నగదు ఉంటే ఆ రోజు జరిగిన రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ లో వాళ్ళు మామూలు తీసుకున్నారు అని చెప్పని వాళ్ళ మీద ఏసీబీ కేసు నమోదు చేస్తుంది కదా, వాళ్ళు సస్పెండ్ చేసి అరెస్టులు చేస్తున్నారు కదా. ఇక్కడ కోట్ల రూపాయలు అనవసరం, లక్షలే దొరకవచ్చు, అది అకౌంటబుల్ మనీ కానప్పుడు దానికి సమాధానం చెప్పి తీరాల్సిన బాధ్యత ఆయనది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఫైర్ చీఫ్ ఎందుకు అసలు నిజం అతను చెప్పిందా లేదు ఈ ప్రచారంలో ఉన్నదా, ఎందుకు ఈ విధమైన కన్ఫ్యూజన్ ఒక్క రోజులోనే? అంటే వార్త లీక్ అవటం, విస్తృతంగా చర్చ జరగటం, మళ్ళీ ఇమ్మీడియట్ గా ఫైర్ చీఫ్ నుంచి ఒక కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ రావటం, ఏం సందేశం ఏం సంకేతం ఇస్తా ఉన్నారు? ఇప్పుడు అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేయడం అంటే మరి అక్కడ అనుమానం కలుగుతుంది, ఏమీ లేకపోతే ఎందుకు బదిలీ చేస్తారు అనే ఒక అనుమానం కలుగుతుంది. వాళ్ళు కూడా బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఏమీ తెలుసుకోకుండానే గొడవ పెడతారా అనే సందేహం కూడా వస్తుంది కదా. అంటే ఇక్కడ ప్రజలకున్న సామాన్య ప్రజనే కనుకున్న ప్రభుత్వాల పట్ల, విచారణ సంస్థల పట్ల, పెద్దవాళ్ళ పట్ల ఉన్న పర్సెప్షన్ ఏంటి అంటే, ఒక రెవెన్యూ ఉద్యోగి, ఒక విఆర్ఓనో, ఒక ఆర్ఐఓ, ఒక ఎంఆర్ఓనో ఓ 10,000, 50,000, ₹1,00,000 తీసుకుంటా ఏసీబీ కనుక పట్టుబడితే ఇమ్మీడియట్ గా చర్యలు ఉంటాయి. అదే ఈ మధ్యకాలంలో మనం చూసాం, ప్రస్తుత వైసీపీ రాజ్యసభ సభ్యుడు రామ్కి గ్రూప్ చైర్మన్ అయోధ్య రామరెడ్డి గారు, ఆయన ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరిగింది. ఆ దాడి జరిగిన సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ ఒక ఇంటి మీద వ్యాపార సంస్థ మీద దాడి చేసిన తర్వాత వాళ్ళు ఒక బులెటిన్ రిలీజ్ చేస్తారు. సోదాలు పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం రికవర్ చేసుకున్నారు అనేది బ్రీఫ్ నోట్ మీడియాకు విడుదల చేస్తారు. దాంట్లో ఏం చెప్పారు, అయోధ్య రామరెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడిలో 400 కోట్ల రూపాయల నగదు, 1,200 కోట్ల రూపాయల ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ పట్టుబడ్డాయని చెప్పారు. ఒక 4 రోజుల పాటు మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. మన బోటాళ్ళం కూడా వీడియోలు చేసాం, నా బోటాళ్ళం రెచ్చిపోయి ఇంకేం లేదు అయోధ్య రామరెడ్డిని లోపల వేసేయాల్సిందే, 400 కోట్ల రూపాయల డబ్బు, 1,200 కోట్ల ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పని గొంతంతా చించుకున్నాం. ఏమైపోయిన తర్వాత అది ఎవరికీ తెలియదు. 400 కోట్ల రూపాయలు క్యాష్ దొరకడం అంటే నాకు తెలిసి 2.5 రెట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఫైన్ పడుద్ది 400 కోట్లు జప్తు చేయంగా. అంటే ఇంకొక 1,000 కోట్ల రూపాయలు ఫైన్ పడాలి. అవును, వేశారా? అసలు ఈ 400 కోట్లకు సోర్స్ ఏంటి? ఏ విధంగా సంపాదించాడు ఆయన? సక్రమంగా సంపాదించాడా, అక్రమంగా సంపాదించాడా? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించారా చెల్లించలేదనేది ఒక ఆస్పెక్ట్,
కానీ అసలు ఈ 400 కోట్ల రూపాయల సంపాదనకి సోర్స్ ఏంటి? అసలు అంత క్యాష్ ఏం లావాదేవీలు జరిగినాయి? పైగా 1200 కోట్ల రూపాయల ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఏమైపోయినాయి? పెనలైజ్ అయిపోయినాయా? మరి మనకి ఫర్దర్ ఫాలో అప్ యాక్షన్ ఏంటి అనేది మనం చూడలా, మనం వినలా. మనకి కోవిడ్ సమయంలో కూడా ఈ బ్యాచ్కి సంబంధించింది రెమ్డెసివిర్ ఇంజెక్షన్ సంబంధించినటువంటి కంపెనీ హెట్రో వాళ్ళ మీద కూడా చేశారని చెప్పేసి ఎనప బీరువాల కొద్దీ డబ్బు దొరికిందని చెప్పేసి కూడా మనకి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత దాని గురించి కూడా ఏమి మాట్లాడు. హెట్రో ఫార్మా వారి మీద ఐటీ దాడి జరిగినప్పుడు కూడా 500 కోట్ల రూపాయల నగదు దొరికింది అని చెప్పని వార్త వచ్చింది. అపార్ట్మెంట్ దీనికోసం తీసుకున్నారు. వాళ్ళు దేశవ్యాప్తంగా రెమ్డెసివిర్ బ్లాక్ మార్కెట్ చేసి కరోనా పానిక్ సిచ్యుయేషన్ ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. 500 కోట్లు అనేది ఏదో బయటికి చెప్తున్న సమాచారమే, కానీ వేల కోట్ల రూపాయల నగదు పట్టుబడింది అని చెప్పని దీనికోసం ఒక అపార్ట్మెంట్ మొత్తం తీసేసుకున్నారు అని చెప్పేసి కూడా అంటారు కదా. రకరకాల స్పెక్యులేషన్స్ అయినాయి. మరి అంతిమంగా ఏమి నిర్ధారణ చేశారు? ఆ ఫార్మా కంపెనీని ఏమన్నా సీజ్ చేశారా? వాళ్ళ మీద కేసులు నమోదు చేశారా? అంటే ఇక్కడ ఏమర్థమవుతున్నది? నేను ఇందాక చెప్పినట్టుగా చిన్నవాడి విషయంలో కనుక ఏదైనా ఒక రైడ్ జరిగితే, ఒక కేసు నమోదైతే చాలా వేగంగా పరిష్కారం అవుద్ది, చాలా వేగంగా శిక్షలు ఖరారవుతాయి. అదే పెద్దవాడికి సంబంధించి అయితే వాళ్ళు పదవుల్లో కొనసాగుతారు. వ్యాపారస్తులు అయితే వాళ్ళ వ్యాపార యథావిధిగా చేసుకుంటూ ఉంటారు. రాజకీయ పార్టీలకు చందాలు ఇస్తూ ఉంటారు. మరి ఎవరు వీళ్ళని కాపాడుతున్నది? అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? చిన్న దొంగల దగ్గరకు వచ్చేటప్పటికి వాడు దొంగ. మనకు ఒక సామెత ఉంది, దొరికిన దొంగ చచ్చిన పాము అందరికీ తేలికే అని చెప్పని. కానీ పెద్దవాడైతే కోట్ల రూపాయల్లో పట్టుబడితే, ఆ మధ్య విజయవాడ ఎయిర్పోర్ట్ లో కిలోల బంగారం స్మగ్లింగ్ అవుతుంది, ఐఏఎస్ అధికారులు దీని వెనకున్నారు అని చెప్పని విపరీతమైన పొంకాలుగా వార్తలు వచ్చినాయి. బెంగళూరులో రణ్యారావుని అరెస్ట్ చేశారు కదా, డీజీపీ కూతురే. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయింది? అసలు ఏమైపోయింది? ఆరోపణ ఏమైపోయింది? ఆ విచారణ ఏమైపోయింది? అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఒకటే, చేస్తే పెద్ద స్థాయిలో చేయి. ఇప్పుడు యశ్వంత్ వర్మ స్థాయిలో కోట్ల రూపాయలు కూడబెట్టు, అయోధ్య రామరెడ్డి హెట్రో వాళ్ళ స్థాయిలో 100 కోట్ల రూపాయలు దొరికినా వాళ్ళు మాత్రం యథావిధిగా సమాజంలో వైట్ కాలర్డ్ పీపుల్ పెద్ద మనుషులుగానే చలమనవుతారు. ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఈ యశ్వంత్ వర్మ విషయంలో కూడా ఏదో మిన్నువిరికి మీద పడుద్ది, ఏదో పెద్ద సంచలనాలు, పెద్ద చర్యలు అతని మీద ఉంటాయని చెప్పని నేను ఫీల్ అవ్వట్లా. ఎందుకంటే ఎంత పెద్ద డబ్బుతో పట్టుబడితే అంత తొందరగా వాళ్ళ సమస్యలు బిహైండ్ ది కర్టెన్ పరిష్కారం అవుతున్నాయి అనేది మన వ్యవస్థలో దొంగలకి బొవ్వ పెట్టే పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు అనేది అనుభవపూర్వకంగానే మనకు నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో 100కి 100 పాళ్ళు ఇవాళ యశ్వంత్ వర్మ విషయంలో కూడా ఇంతకన్నా పెద్ద చర్యలు ఉంటాయనే హోప్ అయితే మనం పెట్టుకోవాల్సి వల్ల.